అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏపీ టెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడం అనేది చాలా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాగుడుకాయ దశ, బ్యాబ్లింగ్ స్టేజ్. వాగుడుకాయ దశ ఏ దశ? వాగుడుకాయ దశ అంటే ఏ దశలో ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ బాల్య దశ, కౌమార దశ అని అడుగుతున్నాడు. సో పూర్వ బాల్య దశను ఏమంటారు? క్వశ్చనింగ్ ఏజ్ అంటారు, అంటే ప్రశ్నించే దశ. పూర్వ ముఠా దశ అని కూడా అంటారు, ప్రీ గ్యాంగ్ ఏజ్ అంటారు. ఇంకా ఈ స్టేజ్నే చాటర్ బాక్స్ స్టేజ్ అంటే వాగుడుకాయ దశ అని కూడా అంటారు. వాగుడుకాయ దశ మనం అంటాం కదా, ఊరికే ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళని వాగుడుకాయ అని. సో ఈ దశనే వాగుడుకాయ అంటారు, వాగుడుకాయ దశ అంటారు. చిన్నప్పుడు పిల్లలు ఊరికే సతాయిస్తుంటారు కదా, ప్రతిదానికి క్వశ్చన్స్ అడుగుతుంటారు. అదేంటి, ఇదేంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని 100 క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా, వాళ్ళనే వాగుడుకాయ అంటారు. సో ఇది పూర్వ బాల్య దశలో వస్తుంది. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ చూడండి, ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశను ఏమంటారు? ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ అంటారు. ఇంకా ముఠా దశ, పూర్వ ముఠా దశ అనేమో పూర్వ బాల్య దశను అంటారు, ముఠా దశ అనేమో ఉత్తర బాల్య దశను అంటారు. సో ఇది ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ శైశవ దశ. శైశవ దశ అంటే ఇన్ఫాన్సీ స్టేజ్. ఇన్ఫాన్సీ స్టేజ్లో కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ అంటే ఆత్మభావన ప్రారంభమయ్యే దశని శైశవ దశ అంటారు. శైశవ దశ అంటే ఇక్కడ ఆత్మభావన, కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్, నేను అనేది స్టార్ట్ అవుతుంది. ఆత్మభావన అంటే నేను, నా అనే స్టేజ్ ఉంటుందన్నమాట శైశవ దశలో. ఇంకా దీన్నే ఇంద్రియ చాలక దశ అని కూడా అంటారు. ఇంద్రియ చాలక దశ అని ఎవరు చెప్పారు ఇందులో? పియాజే ప్రకారం దీన్ని ఇంద్రియ చాలక దశ అని కూడా అంటారు. ఎరిక్సన్ ప్రకారం నమ్మకం వర్సెస్ అపనమ్మకం. ఎరిక్సన్ ప్రకారం నమ్మకం వర్సెస్ అపనమ్మకం, ఇది శైశవ దశ. నెక్స్ట్ కౌమార దశ. కౌమార దశ అంటే 12 to 18 ఇయర్స్. పూర్వ బాల్య దశనేమో 2 to 6 ఇయర్స్ వరకు ఉంటుంది. ఉత్తర బాల్య దశ, ఉత్తర బాల్య దశ అంటే 6 to 12 ఇయర్స్ వరకు ఉంటుంది. శైశవ దశ అంటే 0 to 2 ఇయర్స్ వరకు ఉంటుంది. కౌమార దశ అంటే 12 to 18 ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే ఈ దశలో ఏం జరుగుతుంది? రోల్ ఆఫ్ కన్ఫ్యూజన్. అంటే కౌమార దశలో సొంత ఐడెంటిటీ కోసం అన్వేషిస్తుంటారు. ఒకవేళ దానికి అన్వేషించినప్పుడు స్పష్టత రాకపోతే పాత్ర సందిగ్ధత ఏర్పడుతుంది. పాత్ర సందిగ్ధత ఎందులో ఏర్పడుతుంది అంటే కౌమార దశ. నమ్మకం వర్సెస్ అపనమ్మకం ఎందులో ఏర్పడుతుంది అంటే శైశవ దశ. సెకండ్ క్వశ్చన్ చూడండి, కింది వానిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది. వికాసంలో వైయుక్త భేదాలు ఉంటాయి. వికాసం నిర్దిష్ట నుండి సాధారణ దిశకు సాగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం అనువంశిక మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితం. ఇందులో క్వశ్చన్ బాగా చదవండి. క్వశ్చన్ మాత్రం కంపల్సరీ 1కి 2 సార్లు చదవండి. ఎందుకంటే సరైనది, సరికానిది అని ఇస్తున్నాడు. సో ఈ సరికానిది అని కరెక్ట్గా చదవలేమనుకోండి, మనం ఆన్సర్ తప్పు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి క్వశ్చన్ ఖచ్చితంగా 1కి 2 సార్లు చదవండి. వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది అంటున్నాడు. సో ఆప్షన్ 1 ఏంటి? వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి, ఇది కరెక్ట్ ఆన్సర్. వికాసం నిర్దిష్ట నుండి సాధారణకు సాగుతుంది, ఇది రాంగ్ ఆన్సర్. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. చిన్నంగా సాగుతుంది అంటే నిరంతరం సాగుతుంది, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. వికాసం అనువంశిక మరియు పరస్పర చర్య ఫలితం, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి అంటే ఒక్కొక్కరిలో వికాసం అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకరిలో ఫాస్ట్గా ఉండొచ్చు, ఒకరిలో స్లోగా ఉండొచ్చు. అంటే ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు,
ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. సో వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది అంటే రైట్. వికాసం నిర్దిష్ట నుంచి సాధారణకు సాగుతుంది అనేది రాంగ్. ఎందుకంటే వికాసం సాధారణ నుండి నిర్దిష్ట దశకి వెళ్తుంది. శిశువు మొత్తం చేతిని కలుపుతుంది, తర్వాతనే వేళ్ళతోనే వస్తువును పట్టుకుంటాడు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, బాల్ పట్టుకోవాలి. బాల్ పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హ్యాండ్ మూమెంట్ చేయాలి. చెయ్యి మొత్తం కదిలిన తర్వాతనే ఫింగర్స్తోనే ఆ వస్తువుని పట్టుకుంటాడు. కాబట్టి మొత్తం అనేది సాధారణ నుంచి నిర్దిష్ట స్థాయికి వెళ్తుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే వికాసం అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. వికాసం అనువంశిక మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితం. అంటే వికాసం అనేది అనువంశికత అంటే హెరిడిటీ నుంచి కూడా వస్తుంది వికాసం అనేది. పరిసరాల పరస్పర చర్య అంటే ఎన్విరాన్మెంట్ నుంచి కూడా వికాసం అనేది జరుగుతుంది. కాబట్టి వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణానికి సాగుతుంది అనేది రాంగ్ ఆన్సర్. సో మన క్వశ్చన్లో అడిగింది ఏంటి? సరికానిది అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి అంటున్నారు. పాఠశాల వయసు ఉత్తర బాల్య దశ, ముఠా వయసు ఉత్తర బాల్య దశ, అన్వేషణ దశ పూర్వ బాల్య దశ, ప్రమాదాల వయసు ఉత్తర బాల్య దశ. సో ఇక్కడ చూడండి, పాఠశాల వయసు ఉత్తర బాల్య దశ ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాం. ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ అంటే పాఠశాల వయసు కదా. సో ఉత్తర బాల్య దశ అనేది పాఠశాల వయసు. ముఠా వయస్సు కూడా అని చెప్పుకున్నాం ఇందాకనే ప్రీవియస్ క్వశ్చన్లో. ముఠా వయస్సు అనేది కూడా ఉత్తర బాల్య దశ. పూర్వ ముఠా వయస్సు అనేది పూర్వ బాల్య దశ కిందికి వస్తుంది. ముఠా వయస్సు అనేది ఉత్తర బాల్య దశ కిందికి వస్తుంది. సో అన్వేషణ దశ ఇది కూడా కరెక్టే, పూర్వ బాల్య దశ కిందికి వస్తుంది. వాగుడు గాయ దశ అని కూడా చెప్పుకున్నాం కదా, అందులో అన్వేషణ దశ కూడా వస్తుంది, పూర్వ బాల్య దశ. ప్రమాదాల వయస్సు అనేది ఉత్తర బాల్య దశ అనేది తప్పు. ప్రమాదాల వయస్సు అనేది పూర్వ బాల్య దశ. ఎందుకంటే చిన్నప్పుడే కదా పిల్లలు బాగా కింద పడుతుంటారు, ప్రమాదం జరుగుతుందని తెలియక వాళ్ళు ఎలా పడితే అలా ఆడుతుంటారు, ఎక్కి జంప్ చేస్తుంటారు, మంచాలు ఎక్కి దుంకుతుంటారు. ప్రమాదాల వయస్సు అనేది పూర్వ బాల్య దశ. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. క్వశ్చన్ కరెక్ట్గా చదవండి. సరికాని జత అని అడిగిండు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అందుకనే చెప్తున్నా, క్వశ్చన్ 1కి 2 సార్లు ఖచ్చితంగా చదవండి. ఇక్కడ సరికాని జత అని ఇచ్చిండు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత అని అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి, ప్రతి క్వశ్చన్లో నెగిటివ్ అడుగుతున్నాడు, సరికానిది అని అడుగుతున్నాడు. ఇప్పటికీ ఇది 3వ క్వశ్చన్. చేసిన 4 క్వశ్చన్లో 3 సరికానివే ఉన్నాయి. సో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడో అబ్జర్వ్ చేయండి ఒకసారి. మీరు ఏ టాపిక్ చదివినా దాంట్లో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి అనేది ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడడం వల్లనే తెలుస్తుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. పాఠశాల దశ శ్రమించడం వర్సెస్ న్యూనత, ఇది కరెక్ట్ ఆన్సర్. క్రీడా దశ అనేది కూడా కరెక్టే, చొరవ చూపడం, తప్పు చేశారన్న భావన. కౌమార దశ పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. ఇందాకనే ప్రీవియస్ క్వశ్చన్లో కౌమార దశ వచ్చినప్పుడు చెప్పుకున్నాం. కౌమార దశలో ఏం చేస్తారు? ఐడెంటిటీ కోసం, పాత్ర ఐడెంటిటీ కోసం అన్వేషిస్తుంటారు అని. సో కౌమార దశ అంటే పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం, ఇది కూడా రైట్ ఆన్సర్. ఉత్తర శైశవ దశ నమ్మకం వర్సెస్ అపనమ్మకం, ఇది కూడా మనం డిస్కస్ చేసినాం. ఉత్తర శైశవ దశ అనేది రాంగ్ ఆన్సర్. ఇది ఎక్కడ వస్తుంది? శైశవ దశలో వస్తుంది, దశలో జరుగుతుంది. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్వశ్చన్లో. శైశవ దశలో నమ్మకం వర్సెస్ అపనమ్మకం అనేది జరుగుతుంది. మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ అని అడుగుతున్నాడు. శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నేను లేదా నా అనే స్వీయ భావన, ఆత్మభావన ఏ దశలో వస్తుంది? మనం ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసినాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేసి కమెంట్ చేయండి. శైశవ దశ
ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అమ్మ చెప్పిన పనుల్లో గదిని శుభ్రం చేయడం ఇష్టం లేదు. ఆ పనిని చేయను అని చెప్తే బట్టలు ఉతకమంటుందని భయం. ఇచ్చటి సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ పరిహార, పరిహార పరిహార, ఉపగమ ఉపగమ, ఉపగమ పరిహార. ఉపగమ పరిహార అంటే ఉపగమ అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే అది ఉపగమ పరిహార. పరిహార పరిహార అంటే రెండు నెగటివ్సే ఉండాలి, అప్పుడు పరిహార పరిహార. ఉపగమ ఉపగమ అంటే రెండు పాజిటివ్లు. ఉపగమ ఉపగమ పరిహార అంటే ఉపగమ అంటే రెండు స్టేట్మెంట్స్లలో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటుంది. పరిహార అంటే నెగిటివ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, అమ్మ చెప్పిన పనుల్లో గదిని శుభ్రం చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేదంటే ఏంటి, నెగిటివే కదా. సో ఇది పరిహార అవుతుంది. నెక్స్ట్ ఆ పనిని చేయను అని చెప్తే బట్టలు ఉతకమంటుంది అని భయం అంటే ఏంటి, ఇది కూడా పరిహారనే. భయం అంటే ఉతకడం ఇష్టం లేదనే కదా, శుభ్రం చేయడం ఇష్టం లేదు, బట్టలు ఉతకడం కూడా ఇష్టం లేదు. సో ఇది కూడా పరిహార అంటే నెగటివ్. సో రెండు పరిహార పరిహార. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఉపగమ పరిహారకి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఉపగమ పరిహార, మనకు ఒక మామిడి పండు కనిపిస్తుంది చెట్టు మీద. సో ఆ మామిడి పండు కోసుకోవాలని ఆశగా ఉంది, కానీ మళ్ళీ చెట్టు ఎక్కితే కింద పడతామేమో అని భయం కూడా ఉంది. సో మామిడి పండు కోసుకోవాలి తినాలి అనిపించడం ఏంటి, పాజిటివ్. కింద పడతానేమో అని భయం ఏంటి, నెగటివ్. సో ఇది ఉపగమ పరిహార కిందికి వస్తుంది. నెక్స్ట్ ఉపగమ ఉపగమ అంటే రెండు పాజిటివ్లే అంటే దాన్ని ఉపగమ ఉపగమ అంటారు. ఒక అభ్యర్థికి ఒకేసారి 2 ఉద్యోగాలు వచ్చినాయండి. ఒకసారి 2 ఉద్యోగాలు అంటే ఒక టీచర్ ఉద్యోగం వచ్చింది, ఒక బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. 2 ఇష్టమే, కానీ అందులో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అప్పుడు ఏది ఎంచుకుంటాడు, అప్పుడు ఏదో దాన్ని ఎంచుకోవాలి అనే సంఘర్షణ ఏర్పడినప్పుడు దాన్ని ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు. ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే రెండింటిలోని ఇష్టం ఉంటుంది అయిష్టం ఉంటుంది. సో దాన్ని ద్వి ఉపగమ అంటారు. ఇప్పుడు ఒక సొంత ఊర్లో ఉద్యోగం వచ్చింది, కానీ జీతం చాలా తక్కువ. నెక్స్ట్ వేరే రాష్ట్రంలో ఉద్యోగం వచ్చింది, జీతం ఏమో ఎక్కువ. సో సొంత ఊర్లో ఉద్యోగం వచ్చింది అంటే అది ఇష్టమే కదా, ఎవరికైనా సొంత ఊర్లో ఉద్యోగం చేయాలని ఉంటుంది. కాబట్టి అది ఇష్టం, కానీ జీతం తక్కువ ఉంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా, ఇష్టం ఉండదు. కాబట్టి ఇది నెగిటివ్. సో ఇందులో ఒక ప్లస్ వచ్చింది, ఒక నెగిటివ్ వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. వేరే రాష్ట్రంలో జీతం చాలా ఎక్కువ, వేరే రాష్ట్రం కాబట్టి కుటుంబాన్ని వదిలేసి దూరంగా వెళ్ళాలనేది ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి అది నెగిటివ్. జీతం ఏమో ఎక్కువ, ఇదేమో పాజిటివ్. సో ఒకే స్టేట్మెంట్లో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే దానిని ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. సో ఇందులో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిహార. నెగిటివ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సరికాని జతను గుర్తించండి అని అడుగుతున్నారు. సో ఇది కూడా సరికాని. సో మ్యాక్సిమం మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిట్లోనూ నెగిటివే అడుగుతున్నాడు. సరికానివి గుర్తించండి అని అడుగుతున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా పేపర్ చదవాలి. నాయకుడు నామమాత్రం అనేది ప్రజాస్వామ్య నాయకత్వం, నాయకుడు మార్గదర్శకుడైతే నిరంకుశ నాయకత్వం, నాయకుడు నిర్దేశకుడైతే జోక్యరహిత నాయకత్వం. నాయకుడు నామమాత్రంగా ఉంటే అది ప్రజాస్వామ్య నాయకత్వం అంటారా? కాదు, నాయకుడు నామమాత్రంగా ఉంటే దాన్ని ఏమంటారు, జోక్యరహిత అంటారు. నాయకుడు మార్గదర్శకుడుగా ఉండేది ప్రజాస్వామ్య నాయకత్వం, నాయకుడు నిర్దేశకుడుగా ఉండేది నిరంకుశ నాయకత్వం. సో ఈ 3 రాంగే, సరికానివే. కాబట్టి ABC ఆప్షన్ B3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 సరికానివే కాబట్టి ABC ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కింది జతల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి అని అడుగుతున్నాడు. అన్వేషణ వయస్సు పూర్వ బాల్య దశ, పూర్వ పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ, ముఠా వయస్సు కౌమార దశ, సందిగ్ధ వయసు ఉత్తర బాల్య దశ.
సో ఇది కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఏమడుగుతున్నాడు, సరైన సమాధానం అడుగుతున్నాడు. ఇందాకనేమో సరికాని సమాధానం అడిగిండు, ఇప్పుడేమో సరైన సమాధానం ఏది అని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేసి కమెంట్ చేయండి. అన్వేషణ వయస్సు అనేది పూర్వ బాలదశ, కరెక్ట్ ఆన్సర్. పూర్వ పాఠశాల వయస్సు అనేది ఉత్తర బాల్యదశ, రాంగ్. ఎందుకంటే పూర్వ పాఠశాల అని ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది. పూర్వ పాఠశాల వయస్సు అంటే పూర్వ బాల్యదశ అని కిందికి వస్తుంది. ముఠా వయస్సు అనేది కౌమార దశ, ఇది కూడా రాంగ్. ముఠా దశ అనేది ఉత్తర బాల్యదశ కిందికి వస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సందిగ్ధ వయస్సు అనేది ఉత్తర బాల్యదశ, ఇది కూడా కరెక్ట్. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏవి కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఈజ్ కరెక్ట్, ఈ ఈజ్ ఇన్కరెక్ట్. ఇది ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. పోలీస్ సెలెక్షన్ కోసం జరిగిన పరుగు పందెంలో క్వాలిఫై కాలేకపోయిన అభ్యర్థి చిన్న పిల్లాడిలా ఏడవడం కింది రక్షక తంత్రం అని అడుగుతున్నాడు. ఉపసంహరణ, దమనం, స్వైరకల్పన, ప్రతిగమనం. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, పోలీస్ సెలెక్షన్ కోసం జరిగిన పరుగు పందెంలో క్వాలిఫై కాలేకపోవడం వల్ల ఆ అభ్యర్థి ఏం చేస్తున్నాడు, చిన్నపిల్లల ఏడుస్తున్నాడు. అది ఏ రక్షక తంత్రం కిందికి వస్తుంది అని అడుగుతున్నాడు. ఉపసంహరణ అంటే ఎగ్జాంపుల్ చూడండి అర్థమవుతుంది. ఉపసంహరణ అంటే ఎవరైనా ఎగ్జామ్ సరిగా రాయలేదని తెలిసి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ముఖం చూపించకుండా ఒక గదిలో తలదాచుకోవడం, లేదంటే ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోవడాన్ని ఉపసంహరణ అంటే తప్పించుకోవడం అని. తలదాచుకోవడం అంటే ఎవరికి కనిపించకుండా ఉండడం, సో దాన్ని ఉపసంహరణ అంటారు. నెక్స్ట్ చూడండి దమనం. దమనం అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చూడండి. ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ లేదంటే చిన్నదనంలో ఏదైనా సంఘటన జరిగి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంఘటన అనేది జరిగి ఉంటుంది. దాన్ని గుర్తు చేసుకోకుండా మనసులో దాచిపెట్టడం, అంటే ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి, అది మనం ఎప్పుడు మన మనసులోనే దాచుకొని ఉంటాం, ఎవరికి షేర్ చేయం. సో దాన్ని దమనం అంటారు. స్వైరకల్పన. స్వైరకల్పన అంటే మన నిజ జీవితంలో సాధించలేని కోరికలు, లక్ష్యాలు ఎన్నో ఉంటాయి కదా, సో దాన్ని మనం కలలు కంటూ ఊహించుకుంటూ అట్లా తృప్తి పొందుతుంటాం అనమాట. స్వైరకల్పన అంటే ఊహలో ఉండడం. ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్ ఫెయిల్ అయిన విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యిండు అని బాధపడుతుంటాడు. ఏమని ఊహించుకుంటుంటాడు, నెక్స్ట్ టైం నేను పాస్ అయిపోయినా, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నన్ను సత్కారం చేస్తున్నారు అని ఊహించుకోవడం, దాన్ని స్వైరకల్పన అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతిగమనం. ప్రతిగమనం అంటే ఒక వ్యక్తి తన మానసిక ఒత్తిడిని లేక వైఫల్యాన్ని తట్టుకోలేక చిన్నపిల్లాడిలా ఏడవడం అనమాట, దాన్ని ప్రతిగమనం అంటారు. పోలీస్ సెలెక్షన్ కోసం జరిగిన పరుగు పందెంలో క్వాలిఫై కాలేకపోయిన అభ్యర్థి చిన్న పిల్లాడిలా ఏడవడం అనేది ప్రతిగమనం కిందికి వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఫ్రాయిడ్ కింది విభాగంలో విశేష కృషి జరిపినట్లుగా చెబుతారు. సో ఫ్రాయిడ్ ఈ కింది వాటిలో దీనికి విశేషంగా కృషి చేశాడు అని అడుగుతున్నాడు. ప్రజ్ఞామాపనాలు, స్వప్న విశ్లేషణ, అభ్యసన రేఖ, సామాజిక సర్దుబాటు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి, గెస్ చేసి కమెంట్ చేయండి. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వప్న విశ్లేషణ. ఫ్రాయిడ్ అనగానే ఫస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సైకో అనాలిసిస్ అంటే మనో విశ్లేషణ సిద్ధాంతం. అన్కాన్షియస్ మైండ్ అంటే అచేతన మనసు. డ్రీమ్ అనాలిసిస్ అంటే స్వప్న విశ్లేషణ. డిఫెన్స్ మెకానిజం అంటే రక్షక తంత్రాలు. సో ఫ్రాయిడ్ అనగానే ఈ 4ంటిని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రాయిడ్ గురించి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ ద్వారా చూడండి ఈజీగా. ఫ్రాయిడ్ సైకో అంటే తప్పుగా అనుకోకండి, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి కోసం చెప్తున్నా. ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్ చేసింది కాబట్టి సైకో. ఫ్రాయిడ్ పెద్ద సైకో, అన్కాన్షియస్ మైండ్తో ఉంటాడు. ఇప్పుడు సైకోస్ అంటే ఎలా ఉంటారు, అన్కాన్షియస్గానే ఉంటారు కదా. సో ఎప్పుడు ఎలా చేస్తారు, ఎలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు, కాబట్టి సైకో అన్కాన్షియస్ మైండ్లో ఉంటారు. మళ్ళీ ఆ మైండ్ మొత్తం డ్రీమ్స్ అనాలిసిస్ అంటే డ్రీమ్స్లోనే ఉంటారు. ఆ మైండ్ మొత్తం పిచ్చి పిచ్చి డ్రీమ్స్తోనే ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇవన్నిటి నుంచి, ఈ సైకో అనాలిసిస్ నుంచి బయటపడడానికి డిఫెన్స్ని యూజ్ చేయాలి. ఇవన్నిటి నుంచి సైకో, అన్కాన్షియస్ మైండ్,
డ్రీమ్ అనాలిసిస్ నుంచి బయటికి రావాలంటే డిఫెన్స్ యూజ్ చేయాలి, డిఫెన్స్ మెకానిజంని యూజ్ చేయాలని గుర్తుపెట్టుకొని ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ప్రత్యక్షం అంటే పర్సెప్షన్, ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి. ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది అని అడుగుతున్నాడు. మనం క్వశ్చన్ సరిగా చదవకపోతే రాంగ్ ఆన్సర్ చేస్తాం. కాబట్టి క్వశ్చన్ 1కి 2 సార్లు చదవండి. అసలు ప్రత్యక్షం అంటే ఏంటి? పర్సెప్షన్ అంటే సెన్సేషన్ ప్లస్ మీనింగ్ అని అర్థం. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య ప్రేరణ స్వీకరించి మెదడుకు పంపే మొదటి సంకేతాన్ని సంవేదన అంటారు. దీన్ని సెన్సేషన్ అంటారు. ఈ సెన్సేషన్ ద్వారా మన మైండ్కి సంకేతం వెళ్ళడం వల్ల మనం ఆ వస్తువుని కానీ లేదంటే ఏదైనా పనిని కానీ చేయగలుగుతాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. మీరు ఒక రోడ్డు మీద వెళ్తుంటే దూరంగా ఒక రెడ్ లైట్ కనిపిస్తుంటుంది, ఒక ఎరుపు రంగు ఆకారం కనిపిస్తుంది అనుకోండి. సో కేవలం ఆ ఎరుపు రంగు మన ఐస్ చూస్తాయి కదా. ఐస్ అంటే ఏంటి? సెన్సరీ ఆర్గానే కదా. సో ఐస్ జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఐస్ వల్ల మనకు సెన్సేషన్ కలిగింది. ఏమని? అక్కడ ఒక రెడ్ లైట్ ఉంది అని, ఎరుపు రంగు కనిపిస్తుంది అని. సో ఆ ఎరుపు రంగు ఆకారాన్ని చూసి అది యాపిలా లేకపోతే ట్రాఫిక్ లైటా అని గుర్తుపట్టడాన్ని పర్సెప్షన్ అంటారు, ప్రత్యక్షం అంటారు. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గెస్ చేయండి. ఇది సంశ్లేషణలతో కూడిన ప్రక్రియ, ఇది సంవేదనలపై ఆధారపడిన ప్రక్రియ, ఇది ప్రేరణపై ఏమాత్రం ఆధారపడని ప్రక్రియ, ఇది విశ్లేషణలతో కూడిన ప్రక్రియ. ఇందాకనే మనం చెప్పిన కదా, ప్రత్యక్షం అంటే ఏంటి, పర్సెప్షన్ అంటే సంశ్లేషణలతో కూడిన ప్రక్రియ అనేది కరెక్ట్. సంవేదనలు అంటే సెన్సేషన్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఏమాత్రం ఆధారపడని ప్రేరణ అనేది ఆధారపడుతుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. విశ్లేషణలతో కూడిన ప్రక్రియ, విశ్లేషిస్తాం కదా, అది ఏంటి అనేది విశ్లేషణ జరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. సో మనకు క్వశ్చన్లు ఏమడిగిండు? లక్షణం కానిది అడిగిండు. కానిది ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఒక వ్యక్తికి ముఖ్యమైన ఒక పని, లక్ష్యం లేదా పరిశోధన రంగంపై ఎంపిక చేసిన శ్రద్ధను చూపించాలనే కోరిక, అవసరంతో కూడిన వైఖరిని ఇలా అంటారు. సృజనాత్మకత, తార్కికత, ప్రజ్ఞ, ఆసక్తి. కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. అంటే ఏదైనా ఒక సమస్యకు కొత్తగా లేదంటే భిన్నంగా నూతన కోణంలో ఆలోచించి పరిష్కారం కనుగొనేదాన్నే క్రియేటివిటీ. అంటే ఏదైనా కొత్తగా ఆలోచించడాన్ని క్రియేటివిటీ అంటారు. తార్కికత అంటే రీజనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, తార్కికత అంటే ఒక సమస్యను విశ్లేషించి అది ఎక్కడైతే దాని ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్ని తెలుసుకోవడాన్ని తార్కికత అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో కరెంట్ నైట్ టైం ఏమైంది, ఇప్పుడు వర్షాకాలం కదా, నైట్ టైం కరెంట్ పోతుంది కదా, కరెంటు పోయింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ బయటికి వెళ్ళి చూస్తాం, మన ఇంట్లో ఒకటే కరెంటు పోయిందా, పక్క వాళ్ళ ఇంట్లో కూడా పోయిందా అని. సో పక్క వాళ్ళ ఇంట్లో కూడా పోయింది అంటే ఏమనుకుంటాం? సో అందరికీ కరెంటు పోయింది కాబట్టి వదిలేస్తాం. ఒకవేళ ఓన్లీ మనకే పోయింది అనుకోండి, సో మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని విశ్లేషిస్తాం కదా. మెయిన్ ఆఫ్ అయిందా, లేకపోతే ఎక్కడైనా వైర్లు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని విశ్లేషించి అక్కడ ఏదైతే జరిగిందో దానికి రీజన్ కనుక్కుంటాం కదా. కరెంట్ ఎందుకు పోయింది అనే దానికి రీజన్ కనుక్కుంటాం కాబట్టి దీన్నే తార్కికత అంటారు. నెక్స్ట్ ఏంటి? ప్రజ్ఞ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ అనేది మీకు అందరికీ తెలుసు కదా, మీరందరూ చాలా ఇంటెలిజెన్స్ ఫెలోస్. ఏంటి? ఆసక్తిని ఏమంటారు? ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ అంటే ఏదైనా ఒక పనిని మనం చెయ్యాలి అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే కదా చేస్తాం. సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా పని చెప్పారు అనుకోండి, అది చేయాలంటే ఏంటి? ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఆ పని చేస్తాం. ఇప్పుడు మనం ఒకవేళ ఎవరైనా ఇంటర్ చదువుతున్నారు అనుకోండి, ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా, వాళ్ళ పేరెంట్స్ ఏమో ఎంపీసీ తీసుకోమన్నారు అనుకోండి, మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ సబ్జెక్ట్ మంచి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాం. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే అది చదవము కాబట్టి దాన్ని ఇంట్రెస్ట్ అంటారు. ఈ సైకాలజీలో ఇంట్రెస్ట్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ ఈజ్ ద మదర్ ఆఫ్ అటెన్షన్ అని ఒక పేరు ఉందండి.
అవధానానికి తల్లి ఆసక్తి. ఇంట్రెస్ట్ ఈజ్ ద మదర్ ఆఫ్ అటెన్షన్ అంటారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఒక వ్యక్తికి ముఖ్యమైన ఒక పని, లక్ష్యం లేదా పరిశోధన రంగంపై ఎంపిక చేసిన శ్రద్ధను చూపించాలనే కోరిక, అవసరంతో కూడిన వైఖరిని ఇలా అంటారు. శ్రద్ధ చూపించాలనే కోరిక అంటే దాన్ని ఏమంటారు? ఆసక్తి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. పుస్తకాలు మరియు రచయితలకు సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి. హార్వర్డ్, ఎర్ల్ గార్డెనర్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, స్ప్రేంజర్, టైప్స్ ఆఫ్ మెన్, ద సైకాలజీ అండ్ ఎథిక్స్ ఆఫ్ పర్సనాలిటీ, రాబర్ట్ హెన్రీ థర్స్టన్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఇందులో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి కూడా కరెక్టే. ఆప్షన్ సి రాంగ్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ రాసింది ఎవరు? రాబర్ట్ హెన్రీ కాదు, లూయిస్ లియోన్ థర్స్టన్. లూయిస్ లియోన్ థర్స్టన్ అనే వ్యక్తి ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ రాశారు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో మనకు ఏమడిగిన క్వశ్చన్? సంబంధించిన సరైన సమాధానం అని అడుగుతున్నాడు. ఏబిసి కరెక్ట్, ఏసీఆర్ కరెక్ట్, బి ఇన్ కరెక్ట్, ఏబిఆర్ కరెక్ట్, సి ఇన్ కరెక్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాణిలో అవధానం విషయంలో నిజం కానిది అని అడుగుతున్నాడు. అవధానం విభజన సాధ్యం కాదు. అవధానం యోచన శక్తుల సముదాయమే ప్రత్యక్షం. ఒక లిప్తపాటు కాలంలో ఎంత విషయంను అవధానం చేయగలమో అదే అవధాన విస్మృతి. భావనోద్భవం జరగకపోవడానికి కారణం అవధాన లోపం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది? సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యత్నరహిత అభ్యసనం ఏ పద్ధతి కిందికి వస్తుందని అడుగుతున్నాడు. యత్నదోష పద్ధతి, అంతర్దృష్టి పద్ధతి, పరిశీలన అభ్యసన పద్ధతి, కార్యసాధక నిబంధన పద్ధతి. యత్నదోష పద్ధతి అంటే మళ్ళీ ప్రయత్నించి నిలవడం, అంటే మళ్ళీ ప్రయత్నాలు చేయడాన్ని యత్నదోష పద్ధతి అంటారు. ఇప్పుడు చూడండి, మనం సైకిల్ నేర్చుకుంటాం. సైకిల్ కింద పడకుండా నేర్చుకోవాలి అంటే ప్రయత్నం చేస్తుండాలిగా. మళ్ళీ కింద పడితేనే మనకు సైకిల్ కరెక్ట్గా వస్తుంది. సో ఇది యత్నదోష పద్ధతి. నెక్స్ట్ అంతర్దృష్టి పద్ధతి అంటే ఎక్కువగా కష్టపడకుండా, మళ్ళీ యత్నాలు చేయకుండా, యత్నాలు లేకుండా సమస్యను కనుక్కోవడం. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, సడన్గా ఒక సమస్య వచ్చింది అనుకోండి, దానికి ఒక సొల్యూషన్ కావాలి. దానికోసం మళ్ళీ ప్రయత్నించకుండా సడన్గా మెరుపు లాంటి ఏదో ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, దాని ద్వారా సమస్యను సాల్వ్ చేయొచ్చు. దాన్ని అంతర్దృష్టి పద్ధతి అంటారు. పరిశీలన అభ్యసన సిద్ధాంతం అంటే ఇతరులను చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకోవడాన్ని పరిశీలన అభ్యసన సిద్ధాంతం అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎవరిని అబ్జర్వ్ చేస్తారు? పేరెంట్స్ని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు, ఇంకా వాళ్ళ టీచర్స్ని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. దీన్ని పరిశీలన అభ్యసన సిద్ధాంతం అంటారు. కార్యసాధక నిబంధన పద్ధతి అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక అబ్బాయికి మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, క్లాస్లో మంచి మార్క్స్ వచ్చినాయి. సో టీచర్ ఏం చేస్తుంది? అప్పుడు ఆ అబ్బాయిని మెచ్చుకుంటుంది, అంటే ప్రోత్సహిస్తుంది, పునర్బలనం ఇస్తుంది అనమాట. అంటే మెచ్చుకుంటుంది, వెరీ గుడ్, ఈసారి నీకు చాలా మంచి మార్క్స్ వచ్చినాయి, సో ఇలాగే మంచి మార్క్స్ తెచ్చుకుంటూ ఉండు, కీప్ ఇట్ అప్ అని చెప్తుంది అనుకోండి. అప్పుడు అబ్బాయి ఏమనుకుంటాడు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా, అబ్బా మా టీచర్ నన్ను మెచ్చుకున్నది, కాబట్టి ఇప్పటి నుంచి నేను ఇలాగే మంచి చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటే మా టీచర్ ఎప్పటికీ ఇలాగే నన్ను మెచ్చుకుంటుంటుంది అని అనుకుంటాడు కదా. సో దీన్ని కార్యసాధక నిబంధన పద్ధతి అంటారు. యత్నదోష పద్ధతి ఎవరికి సంబంధించింది? తార్నుడైక్కి సంబంధించింది. అంతర్దృష్టి పద్ధతి గెస్టాల్ వాదులు. పరిశీలన అభ్యసన సిద్ధాంతం ఎవరిది? ఆల్బర్ట్ బండూరా. పరిశీలన అభ్యసన సిద్ధాంతం ఆల్బర్ట్ బండూరా. కార్యసాధక నిబంధన పద్ధతి బిఎఫ్ స్కిన్నర్. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ ద
కరెక్ట్ ఆన్సర్. పరిశీలన అభ్యసన సిద్ధాంతం. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మన నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం.